వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేనైతే కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. ఈరోజు కూర ఏంటంటే మా ఇంట్లో బెండకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. బెండకాయ కర్రీ ఈ విధంగా చేసుకుంటే మరి వదలకుండా తింటారు, సూపర్గా కడుపు నిండా హ్యాపీగా తింటారు. అయితే ఎందుకంటే కొంతమంది కుదరదు కదా, అందుకోసం ఈ విధంగా చేసుకోండి. ఈ టైప్గా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉండదు కర్రీ మాత్రం. దానికి కావాల్సిన పదార్థాలు కానీ మొత్తం కూడా ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే బెండకాయలు తీసి పక్కన తీసేసుకోండి. ఏంటంటే లేత బెండకాయలు తీసుకోండి. లేత బెండకాయలు తీసుకుంటే రుచి వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే. ఇలా ఆదివారం ఏందా మీరు బెండకాయ కర్రీ చేస్తున్నారనుకుంటున్నారా? మా జైగాడైతే ఇలా ఆదివారం ఏదో తెచ్చుకుందామనంటే కాదు, ఇప్పుడు చాలా రోజులైంది బెండకాయ కూర తినకుండా నాకు బెండకాయ కర్రీ చెయ్యి అని ఏడుస్తున్నాడు మా జయగాడు. అందుకోసమా స్నానం చెయ్యి. మా జయగాడు అయితే ఇంకా బెండకాయ కర్రీ చేయనే కల్లా వాడి పోడు పళ్ళాక బెండకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. ఈ విధంగా చేసుకోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సరేనా? కావాలి వద్దు ఐస్ వద్దు, ఇప్పుడు ఆ బద్దలు పడుతుంది. ఇలా లేత బెండకాయలు అయితే తీసుకోండి, బాగుంటది. లేత బెండకాయలు అయితే చెట్టు కాస్తే ఇవి అయితే బాగా కోసి బాగా కడగాలి. ఎందుకంటే ఇది కడగకపోతే మడ్డి విడ్డి పేరుకొని ఉంటుంది. అందుకోసం ఇది బాగా కడిగేసి కోసేయండి. కోసేసినాక అది కాదు మా ముందు రుద్ది కడగాలి, తర్వాత కోయాలి. ఏదైనా కానీ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే బాగుంటుంది. చేసినాక ఏం చేయాలో చూపిస్తాను. ఇలా నీట్గా అయితే కడిగేసి శుభ్రంగా ఒక గుడ్డ మీద వేసి బాగా తొడవాలి. ముందుగా అయితే ఏం చేయాలంటే మీరు పుచ్చినియో లేవని పుచ్చుళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ముక్కకు కూడా ఒక్కొక్క కాయలో పుచ్చి ఉంటాయి. అవి మొత్తం నీట్గా అయితే చూసుకోండి, ఒక్కొక్కటి చూసుకోండి. లేకపోతే పుచ్చినవి ఉంటే బాగుండదు కదా, తినకూడదు. అందుకని చెబుతున్నాను. కొంతమంది గబక్కన చూసుకోకుండా కోస్తారు, అందుకని చెబుతున్నా. మొత్తం కూడా చూసుకోండి, పుచ్చినవి ఏమైనా ఉన్నాయేమో అని చూసి శుభ్రంగా తుడిచేసి మొత్తం కూడా పక్కన పెట్టేయాలి. బాగా మెత్తగా తొడవబాకండి. ఇలా ఊరికి ఇలా అంటే నీళ్ళు మొత్తం కూడా పోతాయి, వాటర్ ఉంటే ఏమైనా కానీ. చూసారు కదా పైకి గట్టిగా తుడిచినా కానీ జుజ్జు అవుతాయి. అది కాకుండా ఇంత ముక్కలు ఎందుకు కోసానంటే నేను ఈ చిన్న ముక్కలు కోస్తే గుజ్జు గుజ్జు అయ్యి బాగుండదు. కూర అయితే తినటానికి కూడా బాగుండదు. ఇంత అయితే తినటానికి బాగుంటాయి, కూడా నీట్గా ఉంటాయి. ముక్క అనేది నోటికి తగులుతూ ఉంటాయి, రుచి వచ్చిద్ది కూడా బాగుంటుంది. అందుకోసం నేను ఇంత ముక్కలు కోసాను. నీట్గా తుడిచేసుకున్నాక పక్కన పెట్టేసి ఇవి అయితే ఇక్కడైతే నేను 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. సన్న ముక్కలు కోసి ఇందులో వేసే మిక్సీ జార్లో. కొన్ని ఏమో చెన్నుల్లిపాయలు, ఒక అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు వేసి ఇదైతే మిక్సీ వేసుకోవాలి. పచ్చిగా అయితే కొద్దిగా ఇది వేసుకున్నాక ఏం చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాను. నేనైతే నూనె వేసుకున్నాక నూనె వేడయ్యాక అయితే ఈ బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేయాలి. ఇది బాగా ఏంచాలి. ఫ్రై లాగా అయినాక ఏం చేయాలో చూపిస్తాను. బాగా ఫ్రై లాగా ఏంచాలి. అయితే కొంతమంది ఫ్రై చేసినాక తర్వాత ఎమ్మటే టమాటాలు అయితే వేస్తారు. నేను అది వేయను, ఎందుకంటే అట్లా ఎమ్మటే కానీ ఈ ఫ్రై చేసేటప్పుడే కానీ టమాటాలు కూడా వేస్తే బెండకాయలు అనేది జుజ్జు అయ్యిద్ది, తినటానికి బుద్ధి పుట్టదు, బాగుండదు కూడా, టేస్ట్ రాదు. నేను చేసే విధంగా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదైతే ఒక 10-15 నిమిషాల దాకా అయితే మగ్గాలి. బాగా ఫ్రై అయినాక బెండకాయలు అయితే ఎలా వేగాలంటే 90% అయితే వేగాలి. ఎందుకంటే మాడకుండా చూసుకోండి, తిప్పుతూ ఉంటే మాడవు, అడుగు పట్టకుండా ఉంటుంది. 90% అయితే ఉడికేసింది. ఇలా మొత్తంగానే మునిగిపోతూ ఉండాలి, బాగుంటుంది. ఇలా ఉంటే
ఇది అయితే ఒక ప్లేట్లో అయితే పక్కన తీసేసుకోవాలి. పక్కన తీసుకున్నాక తర్వాత ఏం చేయాలంటే ఆ నూనెలోనే కొద్దిగా ఆవాలు, కొంత జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మేము మిక్సీ ఉంచుకున్నాం కదా ఈ ఉల్లిపాయ పేస్ట్, అదైతే ఇందులోనే ఇది వేసి బాగా కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా 2 నిమిషాలు అయితే పచ్చివాసన అంత పోయినంత వరకు ఆయిల్ కొద్దిగా సైడ్కి వచ్చేంత వరకు కొద్దిగా తిప్పుతూ ఉండాలి. వేగాలి. ఇదైతే వేగినాక అయితే 2 టమాటాలు అయితే నేను చిన్న సన్న ముక్కలు అయితే కోసుకున్నాను. అయితే ఇందులో వేసి ఇది కొద్దిగా మగ్గాలి. ఒక 10-15 నిమిషాల దాకా మగ్గాలి. అయితే ఇది మగ్గినాక తర్వాత ఈ 2 నిమిషాలు మగ్గినాక కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. తినేంత కారం అయితే వేసుకొని బాగా కలిపేసి ఇందులోనే కలిపేసి ఉంచుకున్న పెరుగు అయితే 1 కప్పు అయితే వేసేసుకోవాలి. ఈ మొత్తం కూడా మసాలా పట్టాలి. మసాలా మొత్తం కూడా పెరుగు మొత్తం కూడా కలిపేయాలి. ఇలా కలిపేసినాక ఒక 2 నిమిషాల వరకు అయితే ఇది కొద్దిగా మగ్గాలి. చూసారు కదా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. కర్రీ కూడా అదిరిపోయిద్ది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం వదలకుండా తింటారు. ఇదైతే ఒక 2 నిమిషాలు అయితే మగ్గి బాగా మగ్గాలి. ఒక 5 నిమిషాల వరకు. ఎందుకంటే ఇది బాగా మగ్గి నూనె అయితే సైడ్కి వచ్చేంత వరకు అయితే మగ్గాలి. ఇది మగ్గినాక 1 కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. కప్పు వాటర్ పోసుకొని మేము ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా బెండకాయల ముక్కలు అయితే అవి ఇందులో వేసి కలిపేయాలి. చూసారు కదా, ఇలా బాగా ఉడకాలి. ఇది ఉడికినాక నేను చెప్పినంత అట్లాగనే నేనైతే వాటర్ అయితే పోస్తున్నా. 1 కప్పు వాటర్ అయితే వాటర్ పోసి ఇందులోనే మేము వేయించుకొని ఉంచుకున్నాం కదా బెండకాయ ముక్కలు అయితే ఇందులోనే వేయాలి. ఇది వేసేసి కలిపేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు అంతవరకు అయితే బాగా ఉడకాలి. గుత్తగా రావాలి కర్రీ అయితే. గుత్తకొచ్చి నూనె మొత్తం కూడా పైకి తేలాలి. పైకి తేలితే కానీ బాగుండదు. టేస్ట్ వచ్చిద్ది. సూపర్గా ఉంటుంది. తినటానికైనా అని బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా. చపాతీలో కానీ రైస్లో కానీ అయితే సూపర్ ఉంటుంది. ఇది ఒక 10-15 నిమిషాల వరకు అయితే మగ్గాలి. ఇంకా చూసారు కదా, మా బెండకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్కి అయితే కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని అలా తిప్పేసి రైస్లో వేసుకొని కానీ తింటే మాత్రం సూపర్గా రైస్లో కానీ చపాతీలో కానీ అదిరిపోయిద్ది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.